శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వరంగల్ జిల్లా చెన్నారావుపేట్ మండల్ కోనాపురం గ్రామంలో ఉంటుంది. మా విలేజ్ వచ్చేసి కోనాపురం అండి, చెన్నారావుపేట్ మండల్. మేము ఉప్పలమ్మని చేసుకోవడానికి మా ఇంటికైతే వచ్చేసాము. ఉప్పలమ్మని చేసుకున్న తర్వాత ఈ టెంపుల్కి వచ్చి దర్శనం అయితే చేసుకుందామని మా ఆయన, నేను, మా పాప అయితే వచ్చేసాము. ఇలా టెంపుల్ ఎంట్రీ దగ్గర ఒక కొబ్బరికాయ అయితే కొట్టేశాము. ఈ టెంపుల్ పైన ఉంటుందండి, గుట్ట పైన 2 గుట్టల మధ్యలో 2 కొండల మధ్యలో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం అయితే ఉంటుంది. కింద కొబ్బరికాయ కొట్టి పైకైతే స్టార్ట్ అయ్యాము. పైకి చూడండి దారి ఎలా ఉందో, సేమ్ మనం తిరుపతి వెళ్ళేటప్పుడు పైకి వెళ్తుంటే ఎలా దారి ఉంటుందో సేమ్ అలాగే ఉంది. నాకైతే తిరుపతి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చేసింది. తిరుపతిలో పైకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది, కాకపోతే ఇక్కడ మాత్రం 2 మినిట్స్లో పైకి వచ్చేస్తాము. అదిగో వచ్చేసాము, చూడండి టెంపుల్ వచ్చేసింది. టెంపుల్ దగ్గర చూడండి చాలా ప్రశాంతంగా చాలా నీట్గా ఉంది. పైకి వచ్చాక చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం 2 కొండల మధ్య చాలా ప్రశాంతంగా ఉంది. మేము వచ్చేసరికి టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. బయట నుంచే దర్శనం చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేశాము. ఇక్కడ మా పాప చూడండి వెదర్ బాగుండేసరికి మంచిగా ఆడుకుంటుంది. చాలా ప్రశాంతంగా ఉంది. చుట్టూ పొలాల మధ్యలో గుట్ట పైన ఈ టెంపుల్ ఉంది. మా పాప చూడండి ఎలా డ్యాన్స్ చేస్తుందో. కోనపురం చుట్టుపక్కల విలేజెస్ వారు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ టెంపుల్కి దర్శనం చేసుకోండి. కోనపురం చుట్టుపక్కల గ్రామాలంటే లింగపురం, ఉప్పరపల్లి, చంద్రాపేట్ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. ఇక్కడికి వచ్చి చాలా ప్రశాంతంగా ఉంది. చాలా మహిమగల దేవుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ ఇదొక్కటే కాదండి, నాగదేవత విగ్రహం కూడా ఉంటుంది. నెక్స్ట్ అక్కడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము, టెంకాయ కొట్టాము. చాలా బాగుందండి, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్నవారు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.